హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్. దేవి చంద్రఘంట అవతారం కథ. పార్వతీదేవి శివుణ్ణి వరంగా పొందిన తర్వాత పెళ్లి రోజున అద్భుతమైన రమణీయ రూపంలో దర్శనమిచ్చింది. ఆమె నుదుటిపై అర్ధచంద్రంలా ప్రకాశించే గంటలాకార కాంతి ఉండేది. అందుకే ఈ రూపాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. కాని ఆ సమయంలో లోకానికి మంగళకరమైన క్షణంలో ఒక పెద్ద అపాయం వచ్చింది. రాక్షసాధిపతి మహిషాసురుడు తన సైన్యంతో దేవతలను మరియు ఋషులను బాధపెడుతూనే ఉన్నాడు. అతన్ని జయించడానికి దేవతలందరి శక్తి కలిసి మహాదేవి రూపంలో అవతరించింది. ఆ రూపమే చంద్రఘంట. ఆమె దశభుజలతో ఒక్కొక్క చేతిలో ఒక్కో ఆయుధం పట్టుకుని సింహంపై ఆరూఢమై యుద్ధరంగంలోకి ప్రవేశించింది. ఆమె గలం నుంచి వినిపించిన ఘంటానాదం మహిషాసురుని సైనికులను భయపెట్టి తికమకపడేలా చేసింది. చివరికి ఆమె వీరత్వంతో మహిషాసురుని సైన్యాన్ని సంహరించి లోకానికి శాంతిని అందించింది. దేవి చంద్రఘంట రూపం ద్వారా మనం తెలుసుకోవాల్సింది, అమ్మ దయలో సౌమ్యత ఉన్నా ధర్మానికి విరోధంగా ఉన్న వారిని నాశనం చేసే శక్తి కూడా ఉందని. చంద్రఘంట అవతారం ఎత్తడానికి కారణం మహిషాసురుని రాక్షస బలగాలను జయించి లోకానికి శాంతి ఇవ్వడం. ఆమెను పూజించే వారికి ధైర్యం, నిస్సంకోచం, శాంతి లభిస్తాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.